31 ఆగస్టు 2025 26వ దివ్య కళా మేళా ఎక్కడ ముగిసింది? లక్నో, ముంబై, పాట్నా, న్యూఢిల్లీ. సరైన సమాధానం పాట్నా. 31 ఆగస్టు 2025న 26వ దివ్య కళా మేళా పాట్నాలో ముగిసింది. 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 193 కేజీల బరువు ఎత్తి భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఏ పతకాన్ని గెలుచుకున్నారు? కాంస్య పతకం, రజత పతకం, స్వర్ణ పతకం, పైదేది కాదు. సరైన సమాధానం స్వర్ణ పతకం. 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 193 కిలోల బరువు ఎత్తి భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 22 ఆగస్టు 2025న గంగా నదిపై ఏ వంతెనను ప్రారంభించారు? ఇది ఆసియాలోనే అత్యంత వెడల్పైన వంతెన. దీఘా సోన్పూర్ వంతెన, గాంధీ సేతు, విక్రమశిల వంతెన, ఆంటా సిమారియోవ్ వంతెన. సరైన సమాధానం ఆంటా సిమారియోవ్ వంతెన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 22 ఆగస్టు 2025న గంగా నదిపై ఆంటా నుంచి సిమారియో వంతెనను ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అత్యంత వెడల్పైన వంతెన. గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025లో బెంగళూరు ఏ స్థానాన్ని పొందింది? 15, 26, 24, 45. సరైన సమాధానం 26. గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025లో బెంగళూరు 26వ స్థానాన్ని పొందింది. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంతమంది వ్యోమగాములను ఎంపిక చేశారు? 3, 4, 5, 2. సరైన సమాధానం 4. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం 4 మంది వ్యోమగాములను ఎంపిక చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? సోనాలి మిశ్రా, సుమిత్ర శర్మ, అంజలి సింగ్, నేహా వర్మ. సరైన సమాధానం సోనాలి మిశ్రా. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా గారు ఎంపికయ్యారు. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ విదేశీ పెట్టుబడులు సుమారుగా ఎంత శాతం పెరిగాయి? 50%, 60%, 67%, 75%. సరైన సమాధానం 67%. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ విదేశీ పెట్టుబడులు సుమారుగా 67% పెరిగాయి. ఆగస్టు 25, 2025 నుండి ఏ దేశానికి అంతర్జాతీయ తపాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది? చైనా, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా. సరైన సమాధానం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆగస్టు 25, 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అంతర్జాతీయ తపాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక. సరైన సమాధానం కేరళ. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. గత 10 సంవత్సరాలలో భారతదేశ రుణ చెల్లింపు ఎన్ని రెట్లు పెరిగింది? 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు. సరైన సమాధానం 3 రెట్లు. గత 10 సంవత్సరాలలో భారతదేశ రుణ చెల్లింపు 3 రెట్లు పెరిగింది. నీతి ఆయోగ్ ఇటీవల ఏ నివేదికను విడుదల చేసింది? ఇండియా @2047, రీథింకింగ్ హోమ్స్టే, జాతీయ ఆరోగ్య నివేదిక, మేక్ ఇన్ ఇండియా. సరైన సమాధానం రీథింకింగ్ హోమ్స్టే. నీతి ఆయోగ్ ఇటీవల రీథింకింగ్ హోమ్స్టే నివేదికను విడుదల చేసింది. భారతదేశపు 20వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? బీహార్, అస్సాం, గుజరాత్, ఒడిస్సా. సరైన సమాధానం అస్సాం. భారతదేశపు 20వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అస్సాం రాష్ట్రంలో స్థాపించబడింది. ఈపీఎఫ్ఓ మరణ సహాయ నిధి మొత్తానికి 8.8 లక్షల నుంచి ఎంతకు పెంచింది? 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు. సరైన సమాధానం 15 లక్షలు. ఈపీఎఫ్ఓ మరణ సహాయ నిధి మొత్తాన్ని 15 లక్షల వరకు పెంచింది. ఎంత నుంచి అంటే 8.8 లక్షల నుంచి 15 లక్షల వరకు పెంచింది. ఐబిఎం మరియు నాసా కలిసి అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ ఏది? చంద్రమ, సూర్య, గగన్, తార. సరైన సమాధానం సూర్య. ఐబిఎం మరియు నాసా కలిసి అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ సూర్య. ఇరాన్ ఏ క్షిపణి విన్యాసాన్ని నిర్వహించింది? సస్టైనబుల్ పవర్ 1404, ఇరాన్ డిఫెన్స్ మిసైల్ గార్డ్, పర్షియా పవర్. సరైన సమాధానం సస్టైనబుల్ పవర్ 1404. ఇరాన్ సస్టైనబుల్ పవర్ 1404 అనే క్షిపణి విన్యాసాన్ని నిర్వహించింది. 134వ డ్యూరాండ్ కప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్ యునైటెడ్, ముంబై సిటీ ఎఫ్సి. సరైన సమాధానం నార్త్ ఈస్ట్ యునైటెడ్. 134వ డ్యూరాండ్ కప్ 2025 టైటిల్ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ గెలుచుకున్నారు. శ్రీనగర్లో జరిగిన మొదటి ఖేలో ఇండియా జల్ మహోత్సవంలో ఏ రాష్ట్రం మొదటి స్థానాన్ని పొందింది? జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్. సరైన సమాధానం మధ్యప్రదేశ్. శ్రీనగర్లో జరిగిన మొదటి ఖేలో ఇండియా జల్ మహోత్సవంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానాన్ని పొందింది. ఇటీవల విడుదలైన ప్రపంచ పోటీతత్వ సూచిక 2025లో భారతదేశానికి ఏ ర్యాంకు ఇవ్వబడింది? 35, 41, 50, 55. సరైన సమాధానం 41. ఇటీవల విడుదలైన ప్రపంచ పోటీతత్వ సూచిక 2025లో భారతదేశానికి 41వ ర్యాంకు ఇవ్వబడింది. ఉపజాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? అజిత్ దోవల్, అనీష్ దయాల్ సింగ్, సంజయ్ మిశ్రా, అమిత్ షా. సరైన సమాధానం అనీష్ దయాల్ సింగ్. ఉపజాతీయ భద్రతా సలహాదారుగా అనీష్ దయాల్ సింగ్ నియమితులయ్యారు. 18వ అంతర్జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర ఒలింపియాడ్లో లుధియానాకు చెందిన రాయాంష్ గుప్తా భారతదేశం తరపున ఏ పతకాలను గెలుచుకున్నాడు? కేవలం స్వర్ణం, రజతం, స్వర్ణం మరియు రజతం, కాంస్యం. సరైన సమాధానం స్వర్ణం మరియు రజతం. 18వ అంతర్జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర ఒలింపియాడ్లో లుధియానాకు చెందిన రాయాంష్ గుప్తా భారతదేశం తరపున స్వర్ణం మరియు రజతం పతకాలను గెలుచుకున్నాడు. పార్లమెంటు కార్యకలాపాల కోసం ఎన్ని కొత్త భాషలను చేర్చారు? 2, 3, 4, 5. సరైన సమాధానం 3. పార్లమెంటు కార్యకలాపాల కోసం 3 కొత్త భాషలను చేర్చారు. భారతదేశంలో రైల్వే ట్రాకుల మధ్య పోర్టబుల్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన మొదటి నగరం ఏది? న్యూఢిల్లీ, ముంబై, వారణాసి, చెన్నై. సరైన సమాధానం వారణాసి. భారతదేశంలో రైల్వే ట్రాకుల మధ్య పోర్టబుల్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన మొదటి నగరం వారణాసి. వలస కార్మికులు తిరిగి రావడం కోసం పశ్చిమ బెంగాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రామిక్ ఘర్ వాపసీ, శ్రమ్ శక్తి, శ్రమ్ శ్రీ, ప్రవాసీ కళ్యాణ్. సరైన సమాధానం శ్రమ్ శ్రీ. పశ్చిమ బెంగాల్లో వలస కార్మికులు తిరిగి రావడం కోసం శ్రమ్ శ్రీ పథకాన్ని ప్రారంభించారు. పిఎఫ్ఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 3 సార్లు గెలుచుకున్న మొదటి ఆటగాడు ఎవరు? లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, మొహమ్మద్ సలాహ్, నెయ్మర్.
సరైన సమాధానం మొహమ్మద్ సలా. పిఎఫ్ఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 3 సార్లు గెలుచుకున్న మొదటి ఆటగాడు మొహమ్మద్ సలాహ్. ఏథెన్స్‌లో జరిగిన 2025 అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు ఎన్ని పతకాలు గెలుచుకున్నారు? 3, 4, 5, 6. సరైన సమాధానం 5. ఏథెన్స్‌లో జరిగిన 2025 అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు 5 పతకాలు గెలుచుకున్నారు. టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ తొలిసారిగా ఏ టైటిల్‌ని గెలుచుకున్నారు? వింబుల్డన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, సిన్సినాటి ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. సరైన సమాధానం సిన్సినాటి ఓపెన్. టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్ అనే టైటిల్ను తొలిసారిగా గెలుచుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పేరును ఏ పేరుతో మార్చారు? రాంపురి, పరశురామపురి, అయోధ్యపురి, సీతాపురి. సరైన సమాధానం పరశురామపురి. ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పేరును పరశురామపురి పేరుతో మార్చారు. ఆగస్టు 23, 2025న జరుపుకున్న 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆర్యభట్ట నుండి గగనయాన్ వరకు, ప్రాచీన జ్ఞానం నుండి అనంతమైన అవకాశాల వరకు. అంతరిక్షంలో భారతదేశ భవిష్యత్తు. విజ్ఞానం మరియు అంతరిక్షం. చంద్రయాన్ చంద్రునిపై భారతదేశం. సరైన సమాధానం ఆర్యభట్ట నుండి గగనయాన్ వరకు, ప్రాచీన జ్ఞానం నుండి అనంతమైన అవకాశాల వరకు. ఆగస్టు 23, 2025న జరుపుకున్న 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఆర్యభట్ట నుండి గగనయాన్ వరకు, ప్రాచీన జ్ఞానం నుండి అనంతమైన అవకాశాల వరకు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని రుబెల్లా రహిత దేశంగా ప్రకటించింది? భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్. సరైన సమాధానం నేపాల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నేపాల్ దేశాన్ని రుబెల్లా రహిత దేశంగా ప్రకటించింది. మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మానసి వారణాసి, హర్నాథ్ సంధు, మానికా విశ్వకర్మ, సినీ శెట్టి. సరైన సమాధానం మానికా విశ్వకర్మ. మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ను మానికా విశ్వశర్మ గెలుచుకున్నారు. భారతీయ సంతతికి చెందిన అతి పిన్న వయస్కురాలైన బ్రిటిష్ సాలిసిటర్ ఎవరు? కృష్ణంగి మెష్రాబ్, సుప్రియా నాయర్, దివ్య శర్మ, అలియా భట్. సరైన సమాధానం కృషాంగి మెష్రాబ్. భారతీయ సంతతికి చెందిన అతి పిన్న వయస్కుడైన బ్రిటిష్ న్యాయవాది కృషాంగి మెష్రాబ్. ఇటీవల నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్ భల్లా, జగదీష్ ముఖి, ఎల్ఏ గణేశన్, గులాబ్ చంద్ కటారియా. సరైన సమాధానం అజయ్ కుమార్ భల్లా. ఇటీవల నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు. భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగిన 12వ స్లైనెక్స్ 2025 సముద్ర విన్యాసం ఎక్కడ జరిగింది? ముంబై, చెన్నై, కొలంబో, హంబంటోట. సరైన సమాధానం కొలంబో. భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగిన 12వ సముద్ర విన్యాసం స్లైనెక్స్ 2025 కొలంబోలో జరిగింది. మొదటి ప్రపంచ మానవ రోబోట్ క్రీడలు 2025 ఎక్కడ జరిగాయి? జపాన్, చైనా, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సరైన సమాధానం చైనా. మొదటి ప్రపంచ మానవ రోబోట్ క్రీడలు 2025 చైనాలో జరిగాయి. 2026 నాటికి ఏ గ్రహానికి వెనెరా డి దేయాన్ని పంపనున్నట్లు రష్యా ప్రకటించింది? అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి. సరైన సమాధానం శుక్రుడు. 2026 నాటికి శుక్రగ్రహానికి వెనెరా డి ప్రయోగాన్ని పంపనున్నట్లు రష్యా ప్రకటించింది. 2025 మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? హోంబౌండ్, ది లంచ్ బాక్స్, ది లాస్ట్ కలర్, బాహుబలి. సరైన సమాధానం హోంబౌండ్.
2025 మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డును హోమ్ బోర్డ్ చిత్రం గెలుచుకుంది. ఇటీవల గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్రం ఏది? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. సరైన సమాధానం మహారాష్ట్ర. ఇటీవల గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్రం మహారాష్ట్ర. 2030 నాటికి చంద్రునిపై దేనిని స్థాపించాలని అంతరిక్ష సంస్థ నాసా లక్ష్యంగా పెట్టుకుంది? ఒక మానవ నివాసం, ఒక అణు రియాక్టర్, ఒక భారీ సౌర విద్యుత్ కేంద్రం, ఒక టెలిస్కోప్. సరైన సమాధానం ఒక అణు రియాక్టర్. 2030 నాటికి చంద్రుడిపై ఒక అణు రియాక్టర్ని స్థాపించాలని అంతరిక్ష సంస్థ నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా ఏది అవతరించింది? మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, బెయర్న్ మ్యూనిచ్. సరైన సమాధానం రియల్ మాడ్రిడ్. ప్రపంచంలో అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా రియల్ మాడ్రిడ్ అవతరించింది. గ్రామీణ విద్యార్థులలో విజ్ఞాన శాస్త్ర విద్యను ప్రోత్సహించడానికి ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ ఏ రాష్ట్రంలో అంతరిక్ష ప్రయోగశాలను ఏర్పాటు చేశాయి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరం. సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. గ్రామీణ విద్యార్థులలో విజ్ఞాన శాస్త్ర విద్యను ప్రోత్సహించడానికి ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంతరిక్ష ప్రయోగాలను ఏర్పాటు చేశాయి. టీవీ బయో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? ఢిల్లీ, కోల్కతా, మంగళూరు, కాన్పూర్. సరైన సమాధానం మంగళూరు. లూమీ బయో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం మంగళూరు. చెన్నైకి చెందిన ఎస్. రోహిత్ కృష్ణ భారతదేశపు ఎన్నవ గ్రాండ్ మాస్టర్ అయ్యారు? 85, 87, 88, 89. సరైన సమాధానం 89. చెన్నైకి చెందిన ఎస్. రోహిత్ కృష్ణ భారతదేశపు 89వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. శ్రీనగర్లో జరిగిన మొదటి ఖేలో ఇండియా జల ఉత్సవం యొక్క చిహ్నం ఏమిటి? హిమాలయన్, జలరాజ్, హిమ్వీర్, జలయోధ. సరైన సమాధానం హిమాలయన్. శ్రీనగర్లో జరిగిన మొదటి ఖేలో ఇండియా జల ఉత్సవం యొక్క చిహ్నం హిమాలయన్. తమిళనాడులో వృద్ధులకు మరియు దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సామాగ్రిని అందించడానికి ఏ పథకం ప్రారంభించబడింది? ముఖ్యమంత్రి అమ్మ యోజన, కళ్యాణ్ యోజన, తాయు మానవార్ యోజన, అన్నపూర్ణ యోజన. సరైన సమాధానం ముఖ్యమంత్రి తాయు మానవార్ యోజన. తమిళనాడులో వృద్ధులకు మరియు దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సామాగ్రిని అందించడానికి ముఖ్యమంత్రి తాయి మానవార్ యోజన పథకం ప్రారంభించబడింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన ఈ బృందానికి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈక్వెడార్ ప్రైజ్ 2025 లభించింది. లక్ష్మీ స్వయం సహాయక బృందం, బీబీ ఫాతిమా స్వయం సహాయక బృందం, మహిళా శక్తి బృందం, గ్రామీణ వికాస్ బృందం. సరైన సమాధానం బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం బృందం. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన బీబీ ఫాతిమా స్వయం సహాయక బృందానికి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈక్వెడార్ ప్రైజ్ 2025 లభించింది. జూలై 2025కు గాను శుభ్మాన్ గిల్ మరియు సోఫియా డంక్లీ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఆసియా కప్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్, బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ప్రపంచ కప్. సరైన సమాధానం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్. జూలై 2025కు గాను శుభ్మాన్ గిల్ మరియు సోఫియా డంక్లీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు. 2025 ఆగస్టు 20న ఒడిశాలోని చండీపూర్ నుండి భారతదేశం విజయవంతంగా ప్రయోగించిన 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి గల క్షిపణి ఏది? అగ్ని 1, 3, 5, పృథ్వీ 2. సరైన సమాధానం అగ్ని 5.
2025 ఆగస్టు 20న ఒడిశాలోని చండీపూర్ నుండి భారతదేశం విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి అగ్ని-5. ఈ అగ్ని-5 క్షిపణి యొక్క పరిధి 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇస్రో 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆగస్టు 10, 2025, ఆగస్టు 12, 2025, ఆగస్టు 15, 2025, ఆగస్టు 20, 2025. సరైన సమాధానం ఆగస్టు 15, 2025. ఇస్రో 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆగస్టు 15, 2025 జరుపుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్న ఖైదీలకు జిపి సేనాని యోజన కింద బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ను ఎన్ని రెట్లు పెంచింది? 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు. సరైన సమాధానం 2 రెట్లు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్న ఖైదీలకు జేపీ సేనాని యోజన కింద బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ను 2 రెట్లు పెంచింది. అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ నిరోధక వ్యవస్థను మోహరించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్, జమ్మూ మరియు కాశ్మీర్, గుజరాత్, పంజాబ్. సరైన సమాధానం పంజాబ్. అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ నిరోధక వ్యవస్థను మోహరించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం పంజాబ్. బీహార్లో జరిగిన ఆసియా రగ్బీ అండర్-20 సెవెన్స్ మహిళల ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం, జపాన్, చైనా, దక్షిణ కొరియా. సరైన సమాధానం చైనా. బీహార్లో జరిగిన ఆసియా రగ్బీ అండర్-20 సెవెన్స్ మహిళల ఛాంపియన్షిప్ను చైనా గెలుచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఏఐ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగం ఎక్కడ నిర్వహించబడింది? బెంగళూరు, జైపూర్, హైదరాబాదు, పూణె. సరైన సమాధానం జైపూర్. భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఏఐ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగం జైపూర్లో నిర్వహించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని నిద్రవ్యాధి రహిత దేశంగా ప్రకటించింది? నైజీరియా, కెన్యా, ఇథియోపియా, టాంజానియా. సరైన సమాధానం కెన్యా. ప్రపంచ ఆరోగ్య సంస్థ కెన్యా దేశాన్ని నిద్రవ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంఈ-డ్రైవ్ యోజనను ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2026, 27, 28, 30. సరైన సమాధానం 2028. కేంద్ర ప్రభుత్వం పీఎంఈ-డ్రైవ్ యోజనను 2028 సంవత్సరం వరకు పొడిగించింది. నారీ అదాలత్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సిక్కిం, అస్సాం, మణిపూర్, త్రిపుర. సరైన సమాధానం సిక్కిం. నారీ అదాలత్ సిక్కిం రాష్ట్రంలో ప్రారంభించబడింది. భారతదేశంలో ఎఫ్ఐడిఏ రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా చెస్ క్రీడాకారిణి ఎవరు? దివ్యా దేశ్ముఖ్, ఆరిని లోహతి, కోనేరు హంపి, తానియా సచ్దేవ్. సరైన సమాధానం ఆరిని లోహతి. భారతదేశంలో ఎఫ్ఐడిఏ రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా చెస్ క్రీడాకారిణి ఆరిని లోహతి. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ కార్యక్రమం యొక్క ఏ వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు? 80వ, 81వ, 82వ, 83వ. సరైన సమాధానం డి. 83వ. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం యొక్క 83వ వార్షికోత్సవాన్ని ఆగస్టు 9న జరుపుకున్నారు. రాజస్థాన్లోని ఖైర్తాల్ తిజారా జిల్లా పేరు ఏమిటి? భర్తృహరి నగర్, విజయనగర్, ప్రతాప్గఢ్, మోహన్పూర్. సరైన సమాధానం భర్తృహరి నగర్. రాజస్థాన్లోని ఖైర్తాల్ తిజారా జిల్లా పేరు భర్తృహరి నగర్గా మార్చబడింది. పూర్తిగా సౌరశక్తితో నడిచే భారతదేశపు మొట్టమొదటి అసెంబ్లీ ఏది? ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర. సరైన సమాధానం ఢిల్లీ. పూర్తిగా సౌరశక్తితో నడిచే భారతదేశపు మొట్టమొదటి అసెంబ్లీ ఢిల్లీ అసెంబ్లీ.
మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు సమాన విద్య కోసం దిశ అభియాన్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు. సరైన సమాధానం మహారాష్ట్ర. మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు సమాన విద్య కోసం దిశ అభియాన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెపటైటిస్ డిని ఏమని ప్రకటించింది? ప్రాణాంతకమైనది, క్యాన్సర్ కారకమైనది, అంటువ్యాధి, నయం చేయలేనిది. సరైన సమాధానం క్యాన్సర్ కారకమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెపటైటిస్ డిని క్యాన్సర్ కారకమైనదిగా ప్రకటించింది. మొట్టమొదటి ఎంఎస్ స్వామినాథన్ ఆహార మరియు శాంతి పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? అడేమోలా ఏ అడెల్లి, డాక్టర్ ఎంఎస్ గిల్, డాక్టర్ ఆర్కే సింగ్, డాక్టర్ స్వాతి నాయర్. సరైన సమాధానం అడేమోలా ఏ అడెల్లి. మొదటి ఎంఎస్ స్వామినాథన్ ఆహార మరియు శాంతి పురస్కారాన్ని అడేమోలా ఏ అడెల్లి అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్త సమూహం సిఆర్ఐబి ఏ దేశంలో కనుగొనబడింది? అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, భారతదేశం, రష్యా. సరైన సమాధానం భారతదేశం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్త సమూహం సిఆర్ఐబిని భారతదేశంలో కనుగొనబడింది. అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆస్ట్రేలియా, బ్రెజిల్, మోల్డోవా, ఫ్రాన్స్. సరైన సమాధానం మోల్డోవా. అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ సభ్య దేశంగా చేరిన దేశం మోల్డోవా. ఇటీవల మధ్యశ్రేణి అణుబలాల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ఏ దేశం ప్రకటించింది? చైనా, ఉత్తర కొరియా, రష్యా, ఇరాన్. సరైన సమాధానం రష్యా. ఇటీవల మధ్యశ్రేణి అణుబలాల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు రష్యా దేశం ప్రకటించింది. ఇటీవల బసోహ్లీ ఉత్సవం ఎక్కడ నిర్వహించబడింది? లడఖ్, జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సరైన సమాధానం జమ్మూ మరియు కాశ్మీర్. ఇటీవల బసోహ్లీ ఉత్సవం జమ్మూ మరియు కాశ్మీర్లో నిర్వహించబడింది. భారతదేశంలో అత్యధిక అవయవ దానానికి ఏ రాష్ట్రానికి అవార్డు లభించింది? మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు. సరైన సమాధానం తెలంగాణ. భారతదేశంలో అత్యధిక అవయవ దానానికి తెలంగాణ రాష్ట్రానికి అవార్డు లభించింది. ప్రత్యయ అమృత్ ఇటీవల ఏ రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు? ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా. సరైన సమాధానం బీహార్. ప్రత్యయ అమృత్ ఇటీవల బీహార్ రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? మొదటి, రెండవ, మూడవ, నాలుగవ. సరైన సమాధానం రెండవ స్థానం. ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం రెండవ స్థానం. హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేసిన మొట్టమొదటి భారతీయ ఓడరేవు ఏది? ముంబై, వి.ఓ. చిదంబరనార్, కాండ్లా, విశాఖపట్నం. సరైన సమాధానం వి.ఓ. చిదంబరనార్ ఓడరేవు. హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ ఓడరేవు వి.ఓ. చిదంబరనార్ ఓడరేవు. సౌదీ అరేబియాలో జరిగిన మొదటి చెస్ ఈ-స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సెన్, డింగ్ లిరెన్, ఫాబియానో కరువానా. సరైన సమాధానం మాగ్నస్ కార్ల్సెన్. సౌదీ అరేబియాలో జరిగిన మొదటి చెస్ ఈ-స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ను మాగ్నస్ కార్ల్సెన్ గెలుచుకున్నారు. పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? అప్నా ఘర్, ఊర్జా ఘర్, గ్రీన్ హోమ్, క్లీన్ ఎనర్జీ. సరైన సమాధానం అప్నా ఘర్. పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అప్నా ఘర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్లో ఇజ్రాయెల్తో పాటు అన్ని ఆయుధాలను నిషేధించిన మొదటి దేశం ఏది? జర్మనీ, ఫ్రాన్స్, స్లోవేనియా, స్పెయిన్. సరైన సమాధానం స్లోవేనియా.
యూరోపియన్ యూనియన్లో ఇజ్రాయెల్తో పాటు స్లోవేనియా దేశం అన్ని ఆయుధాలను నిషేధించిన మొదటి దేశంగా నిలిచింది. 600 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందిన ఎంతో చర్చనీయాంశమైన క్రాషెనిన్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? జపాన్, ఇటలీ, రష్యా, ఇండోనేషియా. సరైన సమాధానం రష్యా. 600 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందిన ఎంతో చర్చనీయాంశమైన క్రాషెనిన్నా అగ్నిపర్వతం రష్యా దేశంలో ఉంది. భారత నౌకాదళ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దినేష్ కే త్రిపాఠి, సంజయ్ వాత్సాయన్, ఆర్ హరికుమార్, కరంబీర్ సింగ్. సరైన సమాధానం సంజయ్ వాత్సాయన్. భారత నౌకాదళానికి వైస్ చీఫ్గా సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. బీహార్లో జరిగిన రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ యొక్క మస్కట్ పేరు ఏమిటి? అశోక్, భీమ్, రాజా, మహావీర్. సరైన సమాధానం అశోక్. బీహార్లో జరిగిన రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ యొక్క మస్కట్ పేరు అశోక్. 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ఎవరికి లభించింది? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, నితీష్ గడ్కరీ, అమిత్ షా. సరైన సమాధానం నితిన్ గడ్కరీ. 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు నితిన్ గడ్కరీకి లభించింది. ఎవరి అమరత్వ దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రం జూలై 31వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, షహీద్ ఉధమ్ సింగ్. సరైన సమాధానం షహీద్ ఉధమ్ సింగ్. పంజాబ్ రాష్ట్రం షహీద్ ఉధమ్ సింగ్ బలిదానం రోజున జూలై 31ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. డాక్టర్ ఏ రాజరాజన్ ఏ కేంద్రానికి కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. సరైన సమాధానం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. డాక్టర్ ఏ రాజరాజన్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అల్లు అర్జున్ మరియు విక్కీ కౌశల్, షారుఖ్ ఖాన్ మరియు విక్రాంత్ మాసే, రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా. సరైన సమాధానం షారుఖ్ ఖాన్ మరియు విక్రాంత్ మాసే. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్ మరియు విక్రాంత్ మాసే గెలుచుకున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఇటీవల కనుగొనబడిన హరప్పా నాగరికత ఎన్ని సంవత్సరాలు పురాతనమైనది? 2500 సంవత్సరాలు, 3000, 4000, 4500. సరైన సమాధానం 4500 సంవత్సరాలు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఇటీవల కనుగొనబడిన హరప్పా నాగరికత 4500 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూముల పక్షి గణన ఎక్కడ నిర్వహించబడింది? కాజీరంగా జాతీయ ఉద్యానవనం, కార్బెట్ జాతీయ ఉద్యానవనం, రణతంబోర్ జాతీయ ఉద్యానవనం, గిర్ జాతీయ ఉద్యానవనం. సరైన సమాధానం కాజీరంగా జాతీయ ఉద్యానవనం. భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూముల పక్షి గణన కాజీరంగా జాతీయ ఉద్యానవనంలో నిర్వహించబడింది. ప్రపంచ బ్యాంకు 2025 నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో అత్యంత సమానత్వం గల ఏ దేశంగా అవతరించింది? 2వ, 3వ, 4వ, 5వ. సరైన సమాధానం 4వ. ప్రపంచ బ్యాంకు 2025 నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోని అత్యంత సమానత్వం గల 4వ దేశంగా అవతరించింది. భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత రహదారి భద్రతా పైలట్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ. సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత రహదారి భద్రతా పైలట్ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. భారతదేశ సైన్యానికి తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ పాండే, పుష్పేంద్ర సింగ్, బిఎస్ రాజు, ఎంవి సుచేంద్ర కుమార్. సరైన సమాధానం పుష్పేంద్ర సింగ్.
భారత సైన్యానికి తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పుష్పేంద్ర సింగ్ నియమితులయ్యారు. భారతదేశంలో అతిపెద్ద యునానీ కళాశాల ఏ నగరంలో నిర్మించబడుతుంది? లక్నో, పాట్నా, హైదరాబాద్, భోపాల్. సరైన సమాధానం పాట్నా. భారతదేశంలో అతిపెద్ద యునానీ కళాశాల పాట్నా నగరంలో నిర్మించబడుతుంది. ఆసియాలోనే అత్యంత పొడవైన సరుకు రవాణా రైలుకు భారతీయ రైల్వే ఏమని పేరు పెట్టింది? గగనాష్ట్, రుద్రాష్ట్, శక్తిమాన్, సూర్యాష్ట్. సరైన సమాధానం రుద్రాష్ట్. ఆసియాలోనే అత్యంత పొడవైన సరుకు రవాణా రైలుకు భారతీయ రైల్వే రుద్రాష్ట్ అని పేరు పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరిని స్వీప్ ఐకాన్గా మార్చింది? మనోజ్ వాజ్పేయి మరియు రవికిషన్, క్రాంతి ప్రకాష్ ఝా మరియు నీతూ చంద్ర, పంకజ్ త్రిపాఠి మరియు నీనా గుప్తా, శత్రుఘ్న సిన్హా మరియు నేహా శర్మ. సరైన సమాధానం క్రాంతి ప్రకాష్ ఝా మరియు నీతూ చంద్ర. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం క్రాంతి ప్రకాష్ ఝా మరియు నీతూ చంద్రని స్వీప్ ఐకాన్గా మార్చింది. సశస్త్ర సీమా బల్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ సింఘాల్, దల్జిత్ సింగ్ చౌదరి, రష్మీ శుక్లా, అనీష్ దయాల్ సింగ్. సరైన సమాధానం ఏ. సంజయ్ సింఘాల్. సశస్త్ర సీమా బల్ కొత్త డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ నియమితులయ్యారు. బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అస్సాం ఏ పథకాన్ని ప్రారంభించింది? శిక్షాజ్యోతి, నిజుత్ మైనా 2.0, సుకన్య సమృద్ధి యోజన, బాలికా శిక్షణ అభియాన్. సరైన సమాధానం నిజుత్ మైనా 2.0. బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అస్సాం నిజుత్ మైనా 2.0 పథకాన్ని ప్రారంభించింది. జార్ఖండ్ ప్రభుత్వం అటల్ మొహల్లా క్లినిక్ పేరును ఏమని మార్చింది? మోడీ క్లినిక్, మదర్ తెరిసా అడ్వాన్స్డ్ క్లినిక్, ఆరోగ్య సంరక్షణ కేంద్రం, జనసేవా క్లినిక్. సరైన సమాధానం మదర్ తెరిసా అడ్వాన్స్డ్ క్లినిక్. జార్ఖండ్ ప్రభుత్వం అటల్ మొహల్లా క్లినిక్ పేరును మదర్ తెరిసా అడ్వాన్స్డ్ క్లినిక్గా మార్చింది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక. సరైన సమాధానం మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలి గ్రామంలోని గంగా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఇటీవల ఏమి జరిగింది? కొండ చర్యలు విరిగిపడడం, వరద, మేఘ విస్ఫోటనం, భూకంపం. సరైన సమాధానం మేఘ విస్ఫోటనం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలి గ్రామంలోని గంగా నది ఎగువ పరివాహక ప్రాంతంలో ఇటీవల మేఘ విస్ఫోటనం జరిగింది. జర్మనీలో జరిగిన FISU ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2025లో 12 పతకాలతో భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది? 10వ, 15వ, 20వ, 25వ. సరైన సమాధానం 20వ. జర్మనీలో జరిగిన FISU ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2025లో 12 పతకాలతో భారతదేశం 20వ స్థానాన్ని సాధించింది. బీహార్లోని వైశాలిలో బుద్ధ సమ్యక్ దర్శన్ మ్యూజియం మరియు మెమోరియల్ స్తూపంను ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. సరైన సమాధానం ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్లోని వైశాలిలో బుద్ధ సమ్యక్ దర్శన్ మ్యూజియంను మరియు మెమోరియల్ స్తూపంను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని లిబ్వాస్ దారా ప్రాంతంలో ఉగ్రవాదులపై భారత సైన్యం ఈ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ శక్తి, ఆపరేషన్ మహదేవ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ గరుడ. సరైన సమాధానం ఆపరేషన్ మహదేవ్. జమ్మూ కాశ్మీర్లోని లిబ్వాస్ దారా ప్రాంతంలో ఉగ్రవాదులను వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ను ప్రారంభించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి సెలవులను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? కేరళ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సరైన సమాధానం సిక్కిం. ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి సెలవులను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం సిక్కిం రాష్ట్రం. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యచే భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమించబడ్డారు? స్టీఫెన్ కాన్స్టాంటైన్, ఇగోర్ స్టిమాక్, ఖాలిద్ జమీల్, క్లిఫోర్డ్ మిరాంటా. సరైన సమాధానం ఖాలిద్ జమీల్. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యచే భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు ప్రధాన కోచ్గా ఖాలిద్ జమీల్ నియమించబడ్డారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు గజాఫ్ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? చైనా, అమెరికా, టర్కీ, రష్యా. సరైన సమాధానం టర్కీ. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు గజాఫ్ను టర్కీ దేశం ఆవిష్కరించింది. 2025 ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ఏ విడతను విడుదల చేశారు? 17, 18, 19, 20. సరైన సమాధానం 20వ. ఆగస్టు 2, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 20వ విడతను విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి హార్న్బిల్ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలోని అన్నామలై టైగర్ రిజర్వ్లో స్థాపించబడుతుంది? తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్. సరైన సమాధానం తమిళనాడు. హార్న్బిల్ సంరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తమిళనాడు రాష్ట్రంలోని అన్నామలై టైగర్ రిజర్వ్లో స్థాపించబడుతుంది. ప్రధాని మోడీకి కీ టు ది సిటీ అవార్డును ఎవరు అందించారు? ఏ దేశం అందించింది? సైప్రస్, ఆర్మేనియా, అర్జెంటీనా, గ్రీస్. సరైన సమాధానం అర్జెంటీనా. ప్రధాని మోడీకి కీ టు ది సిటీ అవార్డును అర్జెంటీనా దేశం అందించింది. ఇటలీలో జరిగిన FISM 2025లో ఆస్కార్ ఆఫ్ మ్యూజిషియన్స్ గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? తన్వీషా, మాన్వి మిశ్రా, సుహానిషా, సుధీర్చా చౌహాన్. సరైన సమాధానం సుహానిషా. ఇటలీలో జరిగిన FISM 2025లో ఆస్కార్ ఆఫ్ మ్యూజిషియన్స్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు సుహానిషా. జూలై 2025లో ఉజ్బెకిస్తాన్ మరియు ఏ ఇతర దేశం నూతన అభివృద్ధి బ్యాంకులో చేర్చబడ్డాయి? భూటాన్, కొలంబియా, తుర్క్మెనిస్తాన్, మాలి. సరైన సమాధానం కొలంబియా. జూలై 2025లో ఉజ్బెకిస్తాన్ మరియు కొలంబియా దేశం నూతన అభివృద్ధి బ్యాంకులో చేర్చబడ్డాయి. భారతదేశపు మేరీ పంచాయత్ యాప్ ఏ విభాగంలో WSIS ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది? సాంస్కృతిక మరియు భాషా వైవిధ్యం, డిజిటల్ సమ్మిళితం, గవర్నమెంట్ ICT అప్లికేషన్లు. సరైన సమాధానం సాంస్కృతిక మరియు భాషా వైవిధ్యం. భారతదేశపు మేరీ పంచాయత్ యాప్ సాంస్కృతిక మరియు భాషా వైవిధ్య విభాగంలో WSIS ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది. భారత సైన్యం కోసం ఉద్దేశించిన అపాచీ AH-64E హెలికాప్టర్ల మొదటి విడత ఏ దేశం నుండి ఇండియన్ ఎయిర్బేస్ ఉత్తరప్రదేశ్కు చేరుకుంది? జపాన్, అమెరికా, జర్మనీ, స్వీడన్. సరైన సమాధానం అమెరికా. భారత సైన్యం కోసం ఉద్దేశించిన అపాచీ AH-64E హెలికాప్టర్ల మొదటి విడత అమెరికా దేశం నుండి ఇండియన్ ఎయిర్బేస్ ఉత్తరప్రదేశ్కు చేరుకుంది. భారతదేశంలో ఒక్కో బూత్కు ఓటర్ల సంఖ్యను 1200 కంటే తక్కువగా తగ్గించిన మొదటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, గోవా, అస్సాం, బీహార్. సరైన సమాధానం బీహార్. భారతదేశంలో ప్రతి బూత్కు ఓటర్ల సంఖ్యను 1200 కంటే తక్కువగా తగ్గించిన మొదటి రాష్ట్రం బీహార్. ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
ఆన్సేయంగ్, పివి సింధు, షియోకి, వాంగ్జియు. సరైన సమాధానం ఆన్సేయంగ్. ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఆన్సేయంగ్ గెలుచుకున్నారు. 2025 ఫిడే ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చే భారత బాధ్యత ఏ దేశానికి అప్పగించబడింది? భారతదేశం, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, స్వీడన్. సరైన సమాధానం భారతదేశం. FIDE ప్రపంచ కప్ 2025కు ఆతిథ్యమిచ్చే బాధ్యత భారతదేశానికి అప్పగించబడింది. భారతదేశపు మొట్టమొదటి అసభ్యతా చట్టం 2025 ఏ రాష్ట్రంలో ప్రవేశించబడ్డది? రాజస్థాన్, ఒడిస్సా, అస్సాం, పంజాబ్. సరైన సమాధానం పంజాబ్. భారతదేశపు మొట్టమొదటి అసభ్యత నిరోధక బిల్లు 2025 పంజాబ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది. ఇస్రో చైర్మన్ వి. నారాయణ్ ఏ సంవత్సరం నాటికి స్వతంత్ర భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? 2031, 33, 35, 2040. సరైన సమాధానం 2035. ఇస్రో చైర్మన్ వి. నారాయణ్ 2035 సంవత్సరం నాటికి స్వతంత్ర భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరిగింది. ఇది అసభ్యత చట్టం కాదు, అసభ్యత నిరోధక బిల్లు 2025. సారీ ఫర్ ద రాంగ్ ట్రాన్స్లేషన్. ఎండ్ ఆఫ్ ది సెక్షన్. వీడియో చూసినందుకు ధన్యవాదములు.